హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వ్యాపారాలు ఎట్టా చేస్తున్నారు? కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. అంటే వ్యాపారం చేయడం కూడా రావాలి, కష్టపడటమే కాదు, దాంతోపాటు తెలివితేటలు కూడా ఉండాలి. కష్టపడడం అంటే అందరూ కష్టపడతారు. కష్టపడితే పాటు మనం చేయాల్సింది కొన్ని తెలివితేటలు. అంటే హోల్సేల్గా మనం తెచ్చుకునే వస్తువుల్ని మనం రిటైల్గా అమ్మాలంటే కొన్ని తెలివితేటలు చూపించి కొంచెం ప్రాఫిట్ వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి. చాలామంది ఏంటంటే నేను చెప్పే వాటిల్లో కొన్ని వీడియోల్లో నేను ఏంటంటే సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటని చెప్పి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ కొన్ని కింద ఉన్న వీడియోల్లో చాలా వరకు నేను చెప్తానే ఉన్నాను. ఎందుకంటే ఆ షాపుల పేర్లు, ఆ వివరాలు, ఆ అడ్రస్లు మొత్తం పూర్తి అడ్రస్తో సహా నేను విజయవాడ వన్ టౌన్ మార్కెట్ గురించి మొత్తం ఒక వీడియో చేసి కూడా పెట్టాను, అడ్రస్లతో సహా. మరి అవన్నీ చూస్తున్నారు, కానీ నన్ను మళ్ళీ వేసే ప్రశ్నలు, క్వశ్చన్లు, మీ దగ్గర నుంచి వచ్చే కామెంట్లు ఏంటంటే, అన్న ఎంత రేటుకి తెచ్చుకోవాలి, ఎంత రేటుకి అమ్మాలి అంటున్నారు. ఎంత రేటుకి తెచ్చి ఎంత రేటుకి అమ్మాలంటే మీరు ముందు హోల్సేల్గా మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ రేటు ఒక పీస్ ఎంత పడుతుందో ఒక డజన్ మీద మీకు తెలుసుకోవాలి. ఏదన్నా 6 పీసులు ఉంటాయి, లేదంటే ఒక డజన్ పీసులు ఉంటుంది. ఎక్కువ శాతం డజను 6 కానీ మాత్రమే ఉంటాయి. విడివిడిగా అంటే ఒక్కొక్క పీస్ అనేది ఉండవు. అవి పెద్దవి ఉంటాయి, కానీ ఆ పెద్ద సరుకుతో మనకు పని లేదు. కేవలం చిన్న సరుకు మాత్రమే మనకి మెయిన్గా మనం వ్యాపారం చేయడానికి అది బాగా అర్థం చేసుకోండి. చిన్న వాటి మీద మనం వ్యాపారం చేస్తున్నాం, పెద్ద వాటి మీద కాదు. చిన్న వ్యాపారం అంటే ఒక 10,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం ఎవరైనా చేయొచ్చండి. కానీ హోల్సేల్గా తెచ్చేది ఒక్కో పీసు ఎంత పడుతుంది అనేది మీరు డజన్ మీద తెలుసుకోగలగాలి. అంటే నేను ఉదాహరణగా సింపుల్గా ₹1 గురించి చెప్తా. డజన్లో 12 రూపాయలు ఉన్నాయి. 12 రూపాయల్లో ఒక పీసు ₹1 పడింది. అది మీరు ఎంతకు అమ్మాలి అనేది మీ తెలివితేటలను బట్టి మీరు అమ్మడానికి ట్రై చేయండి. అంతేగాని నేను చెప్పేదాన్ని బట్టి మీరు అమ్మటం కాదు. మీరు హోల్సేల్గా తేవటం, దాని మీద వచ్చే ప్రాఫిట్ మీరు ఎంత అనేది, అసలు మ్యాక్సిమం మీరు ఎంత హీనంగా వేసుకున్నా సరే ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది మాత్రం చూసుకోవాలి. ₹1000కి ఎంత వస్తుంది? మీరు 1500 అమ్ముతున్నారా ఆ రోజు, లేకపోతే ₹2000 అమ్ముతున్నారా, లేదు నేను ₹1000 అమ్ముతున్నాను అనేది మీరు అమ్మకాన్ని బట్టి తెలుస్తుంది. మీరు తెచ్చే సరుకును బట్టి అది క్వాలిటీగా ఉందా, లేకపోతే అన్క్వాలిటీగా ఉందా అనేది మీరు తెలుసుకో. అంటే కొంచెం తక్కువ రకాలు ఉంటాయి, కొంచెం బాగుండే రకాలు కూడా ఉంటాయి. వీటికి ఒక రకంగా ఒక రేట్ వస్తుంది. ఈ చూడడానికి కొంచెం చూడగా మంచి గ్లేజింగ్తో మంచిదిగా, అంటే ఆ వస్తువు బాగా కనిపిస్తుంది. ఇది కొంచెం డల్గా కనిపిస్తుంది, కొంచెం అంటే ఏమంటారంటే కొంచెం నాచి రకం, అంటే తక్కువ రకమే, కొంచెం ఎక్కువ రకమే. అలాగా మీకు వాటిలో క్వాలిటీలు వ్యత్యాసాలు మీరు అక్కడ ఉన్న వస్తువులను చూసి మీరు ఆ ధరల్లో బట్టి హోల్సేల్గా తెచ్చుకోగలగాలి. కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు, మేము మీకు లైక్ చేస్తున్నాము, మరి సబ్స్క్రైబర్ కూడా చేసుకుంటున్నాము, మీరు మా దానికి కామెంట్ పెట్టలేదంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను, కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనుల వల్ల మీకు కామెంట్ పెట్టకపోవచ్చు. 1-2 రోజులు, ఒక 3 రోజులు అటు ఇటుగా మీరు వెయిట్ చెయ్యండి. లేదనుకుంటే ఒక వారం అన్నా వెయిట్ చేయండి. వ్యాపారం పెట్టడానికి తొందరపాటు పనికిరాదు. ఎప్పుడు తొందరపాటు పనికిరాదండి. ముందు అర్థం చేసుకోండి, ఆ ఏరియా వెళ్ళండి, అంటే నేను చెప్పిన అడ్రస్ వెళ్ళండి, మొత్తం గ్యాదర్ చేయండి, అసలు ఆ వస్తువులన్నీ చూడండి, ఆ ప్రాంతం అంతా చూడండి. అసలు ఆ వ్యాపారం మీరు చేయగలరా లేరా అనేది నిర్ధారణకి రండి. ఎందుకంటే మీరు వ్యాపారం చేయలేకపోతే మీరు పెట్టే పెట్టుబడి, మీరు ముందు ఏంటంటే ఒక ఎస్టిమేషన్ ఉంటారు, నేను చేయగలను, నేను ఏదైనా చేయగలను అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తువులు తీసి అన్ని కొనుక్కొని మీరు మీ బండి మీద తెచ్చుకున్న తర్వాత ఆ వ్యాపారం చేయగలరా లేదని చెప్పి కొంచెం జంకుతారు. అంటే భయం అనేది వస్తుంది. ఆ భయం మీలో ఎప్పుడైతే వస్తే వ్యాపారం నష్టం వస్తుంది. ఆ నష్టంతో పాటు మీరు పెట్టిన పెట్టుబడి రూపాయి కూడా మీ దగ్గరికి రాదు. అర్థం చేసుకోండి, అంతా నష్టాల్లో ఉంటారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ముందు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ సరుకును చూసి మనం చేయగలమా లేదా నిర్ధారణకు వచ్చిన తర్వాత 4 రోజులు అవనండి, ఒక 10 రోజులు అవనివ్వండి, లేకపోతే ఒక నెల అవనివ్వండి. ఎందుకంటే అప్పుడు దాకా మీరు ఓపిక పట్టి ఓర్పుతో ఉండి నేను చెయ్యగలను, కరెక్ట్గా చేయగలను, ఇక ఇదే నా వ్యాపారం, ఇంక దీని మించి నేను దేనికి వెళ్ళలేను, నేను ఇదే నాకు కావాలి, ఇదే నా కుటుంబాన్ని, నా పోషణ మొత్తం ఇదే అనుకుంటే అప్పుడు మీరు వ్యాపారం చేయడానికి నిశ్చయించుకొని మీరు వస్తువులు ఆ సరుకు మొత్తం కొనుక్కొని వ్యాపారం చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి కామెంట్లు పెడుతున్నారు, కొంచెం టైం కూడా నాకు ఇవ్వట్లేదు, అర్థం చేసుకోండి. కొంచెం అటు ఇటుగా మీకు టయానికి నేను చెప్తాను. నేను పెట్టే కామెంట్ మీరు కొంచెం ఆలస్యం అవుతుంది అటు ఇటుగా. మరి మీరు ఏంటంటే అప్పటికప్పుడు వచ్చేసి నేను విజయవాడ వచ్చేసానా, మీతో మాట్లాడాలి, లేకపోతే మీ సెల్ నెంబర్ పెట్టండి అంటున్నారు. అప్పటికప్పుడు మీరు వచ్చేసి కాదు, కొంచెం ఓర్పుతో ఓర్చుకోండి. మీతో పాటు మీకంటే ముందున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను కామెంట్స్ పెట్టాలి, వాళ్ళతో మాట్లాడాలి.
ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేసుకోవాలంటే తొందరపాటు పనికిరాదు. కొంచెం నిదానంగా ఆలోచించి వ్యాపారం చేయండి. మీరు ఎందుకంటే మీరు తెచ్చిన సరుకు మీరు వెళ్ళి మీ బండి మీద పోసుకొని అమ్మే టయానికి అమ్మకపోతే మీకు కొంచెం భయం అనేది వస్తుంది. అవునా అంటారా కాదంటారా? మరి ఆ భయంతో పాటు మీరు వ్యాపారంలో ఈ వ్యాపారం అనవసరంగా ఎందుకు పెట్టారని చెప్పి ఒక రకమైన జగుప్స్ వచ్చిద్ది మీకు. అంటే ఇబ్బంది పడతారు. కాబట్టి తొందరపాటు పనికిరాదు. మీరు నిదానంగా ఆలోచించుకొని హ్యాపీగా సంతోషంగా మీ ఇల్లు మీ కుటుంబాలు సాగాలని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి నిదానంగా ఆలోచించి వ్యాపారాలు పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారాలను ఎవరైనా పెట్టాలనుకుంటే వ్యాపారం చేయాలనుకుంటే తొందరపాటు పనికిరాదు. కొంచెం నిదానంగా ఆలోచించి వ్యాపారాలు చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని మన వాళ్ళు లైక్ చేసి నన్ను ముందుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నా. మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ.